చూసారు కదా, డ్రాప్ బై డ్రాప్ ఎంత చక్కగా వాటర్ అయితే పడుతుందో. ఈ విధంగా అయితే మిద్దె తోటలో వాటర్ని అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఇంకా కావాలంటే అడ్జస్ట్ మోడ్లో అయితే చేసుకోవచ్చు. చూసారా, ప్రెషర్ ఇంకొంచెం వచ్చేస్తుంది అనమాట. ఇది మనకు వాటర్లో వచ్చే చెత్త అది మొత్తము ఇక్కడైతే స్టోర్ అయి ఉంటుంది. సో ఇక్కడైతే క్లీన్ చేసుకోవచ్చు, మనకి ఎక్కడ పైపుల్లో అయితే రాదనమాట. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చూశారు కదా, ఇది మొత్తం డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అండి. ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో అయితే ఇది ఫిట్ చేయాలని చెప్పి మేమైతే ఇది తెప్పించాము. నేను ఇదైతే అమెజాన్లో బై చేశాను అనమాట. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది. సో ఎవరికైనా లింక్ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నాకు దీని కాస్ట్ వచ్చి 1800 అయితే పడింది. సో దీన్ని అన్బాక్సింగ్ చేసి మీకైతే ఈరోజు మొత్తం పైన సిస్టమ్ మొత్తం మేము ఎలా ఫిట్ చేస్తాము అనేది అయితే ఫుల్ వీడియో అయితే ఇస్తాను. ఇది అయితే చాలా చాలా సేవ్ అవుతుందండి. ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే టెర్రస్ గార్డెన్ వాళ్ళకి మిద్దె పాడవకుండా, అండ్ దట్ ఇంకోటి ఏంటంటే వాటర్ సేవింగ్ అయితే చాలా బాగా అవుతుంది అన్నమాట. సో నాకు ఈ ప్యాకింగ్లో ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే కిట్ అయితే మొత్తం వచ్చింది. ఈ కిట్ మొత్తానికి ఇది ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో ఆ పేపరు, సో ఇందులో ఏమేమి ఉన్నాయి అవన్నీ అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ మెయిన్ పైపు, ఇది మెయిన్ పైపు పెద్ద చుట్ట, ఇది దానికి సబ్ లింక్స్ అనమాట. సో ఇవన్నీ దానికి మొత్తం పాయింట్స్ అన్నీ పెట్టే క్లిప్స్ అనమాట. టీ జంక్షన్స్ అన్ని క్లిప్ బోర్డ్స్ మొత్తము అయితే ఇవి మొత్తం అనమాట. సో ఇవన్నీ కనెక్షన్స్ అనమాట దానివి. సో ఈ పైన ఎల్లో కలర్వి ట్యాప్ టైప్ అనమాట అవి. సో ఇక్కడ ఈ ఎల్లో పాయింట్ వచ్చేసి ఇది పంచింగ్ పిన్ అనమాట. సో ఇవన్నీ దానికి సంబంధించిన క్లిప్స్. ఇవన్నీ నేను మొత్తం సిస్టమ్ మొత్తం బిల్డ్ చేస్తూ మీకైతే నేను చూపిస్తాను ఇదంతా. పైన టెర్రస్ గార్డెన్లో అయితే ఈరోజు ప్లాంట్స్కి అయితే పెడదాము. చాలా చాలా అసలు వాటర్ పట్టేటప్పుడు మిద్దంతా సూపర్గా తడుస్తుంది అనమాట. సో అలా తడిస్తే ఎక్కువ మనకి మిద్దె చాలా పైన ఫ్లోర్ అనేది పాడైపోయే అవకాశం ఉంది. సో దానికోసం ఇదొక బెస్ట్ సిస్టమ్ అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో ఇది చాలా బాగుంది. ఈ క్లిప్ వచ్చేసి చూసారా, నేను ఇమేజ్ డిస్ప్లే మీద ఇమేజ్ పెట్టాను, అలా స్ప్రింకిల్ అవుతుంది అనమాట వాటర్. సో ఈ పేపర్ వచ్చేసి దీని ఇన్స్ట్రక్షన్స్ అనమాట ఇవి మొత్తము. సో ఎలా పెట్టాలి ఎలా అనేది పాయింట్ టు పాయింట్ అయితే ఇన్స్ట్రక్షన్ ఉంది. ఇక్కడ సెకండ్ ఫాలో అప్ ఇన్స్ట్రక్షన్లో సెకండ్ స్టెప్ ఉంది కదా, అది అలారం అనమాట. సో అలారం అనేది ఇప్పుడైతే ఫిట్ చేయట్లేదు. ఆ అలారం ఏంటంటే మనం ఎక్కడైనా ఊరు వెళ్ళినప్పుడు ఏదైనా సరే సిచ్యువేషన్స్లో మనం లేనప్పుడు టైం సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం ఏ టైం అయితే సెట్ చేసామో ఆ టైంకి వాటర్ అయితే పెట్టేసిద్దండి మనం లేకుండా. సో ఇక మనమైతే మిద్దె మీదకి వచ్చేసాము. ఇది మా వాటర్ ట్యాంక్కి నేను రోజు వాటర్ ఇచ్చే కనెక్షన్ అనమాట. సో ఈ కనెక్షన్ నుంచే మేమైతే చూడండి ఇప్పుడు ఇక్కడ మనం ఒకటి స్టార్టింగ్ నుంచి ఈ విధంగా అయితే మొత్తం పైపు కనెక్షన్ పెద్ద పైప్ అయితే మొత్తం కనెక్షన్ అయితే ప్లాంట్స్ మొత్తానికి ఈ విధంగా ఇచ్చేసామన్నమాట. కింద వాటర్ చూసారా, నేను రోజు వాటర్ ప్లాంట్స్కి పట్టేటప్పుడు అన్ని వాటర్ అయితే పోతున్నాయి అన్నమాట. సో అలా పోయినా కూడా మిద్దె తోట ఎంత ప్లేట్స్ పెట్టినా ఏం చేసినా వాటర్ అయితే పోతున్నాయి. సో నాకే కొంచెం పెయిన్ఫుల్గా అనిపిస్తుంది అనమాట అంత ఫ్లోర్ తడుస్తుంటే. సో దానికోసం అని చెప్పి ఈ విధంగా ఈ డ్రిప్పింగ్ సిస్టమ్ అనేది మేము పెట్టాలి అనుకున్నాం. కానీ ఇది చాలా చాలా ఈజీ అండి. అసలు ఎంత ఈజీ అంటే హెల్పింగ్ హ్యాండ్ ఒకళ్ళు ఉంటే సరిపోతుందన్నమాట. సో మనమే ఎంతో కష్టం కాదు, ఇది మనమే పెట్టేసుకోవచ్చు. సో ఈ విధంగా మొత్తం అన్ని ప్లాంట్స్కి వచ్చేలాగైతే సరిపోయింది నాకు. నా దగ్గర దగ్గర 200 టబ్స్ అయితే ఉన్నాయి అన్నమాట. సో
సో ఆ 200 టబ్స్కి వచ్చేసాయి. ఇదేంటంటే మనకి ఆ మెయిన్ పైపు నుంచి కనెక్షన్ తీసుకునే పైప్ అనమాట. సో దీన్ని ఎలా ఫిట్ చేయాలి అనేది నేను ఒక ప్లాంట్కి ఫిట్ చేసి చూపిస్తాను అనమాట. మా వారు అయితే ఇది ఫిట్ చేస్తున్నారు. ఫస్ట్ ఏంటంటే డౌన్ పైప్ నుండి మన ప్లాంట్ ఎక్కడ దాకా ఉందో అంతవరకు ఒక మెజర్మెంట్ లాగా పైప్ అయితే ఇలా కట్ చేసుకోవాలన్నమాట. సో ఆ కట్ చేసేది కూడా సన్నటిది పైప్ అండి, వాటర్ వచ్చే పైప్ అనమాట అది కూడా. సో నేను వీడియో స్టార్టింగ్లో ఒకటి చెప్పాను కదా, ఆ పంచి వేసేది ఎల్లో ఒక పంచి వేసేది ఒకటి మనకైతే కనిపించింది కదా, నేను మీకు చూపించాను. సో దాంతో ఏంటంటే మనం పంచి వేసుకోవాలన్నమాట. ఇది దానికి ట్యాప్ నేను స్టార్టింగ్లో అయితే చూపించాను. వాటర్ డ్రాప్ బై డ్రాప్ పట్టడం, అడ్జస్ట్ చేసుకోవటం, ఫ్లో ఎక్కువ పెట్టుకోవటం లేదా డ్రాప్ బై డ్రాప్ పెట్టుకోవటం, మొత్తం సిస్టమ్ అంతా ఈ క్యాప్లోనే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ ఎల్లో దాంతో మెయిన్ పైప్కి ఒక పంచ్ అయితే వేసుకోవాలి మనం. సో చూడండి, చాలా ఈజీగా పంచ్ అయితే పడిపోతుంది అనమాట, హోల్ అయితే పడుతుంది. సో అదనమాట. చూసారా వాటర్ ఎలా వచ్చేస్తున్నాయో. సో ఇప్పుడు దీనికి ఇదేంటంటే ఈ యారో మార్క్ లాగా ఉండేది సాయిల్లో సపోర్టింగ్కి గుచ్చడానికి అనమాట. దానికి ఈ డ్రాప్ బై డ్రాప్ పడే పాయింట్ అయితే ఇక్కడైతే ఫిట్ చేసేస్తాం మనం. సో ఇదన్నమాట ఫిట్టింగ్ అయితే. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ మనకి ఫస్ట్ నేను స్టార్టింగ్ ఒక పిన్ను చూపించాను మీకు, ఆ పిన్ను ఈ పైప్లో డిప్ చేయాలన్నమాట. ఈ పైపుకి ఆ మెయిన్ వాటర్ వచ్చే పైపుకి ఈ పిన్ అనేది కనెక్షన్ అనమాట. సో దాన్ని మళ్ళీ డౌన్ పైప్కి సెకండ్ సైడు డిప్ చేసేయాలన్నమాట. ఆ హోల్లో మనం పనిచేసిన హోల్లో. అసలు చాలా చాలా బాగుందండి సిస్టమ్ అయితే. సో ఇక్కడ యారో మార్క్ ఏంటంటే సాయిల్లో డిప్ చేయాలన్నమాట. చూడండి యారో మార్క్ ఉంది కదా, ఇది ఇక్కడ సాయిల్లో డిప్ చేసేయాలి. ఇంకా డిప్ చేసేస్తే రూట్ సిస్టమ్ దగ్గర మనకి ఎట్లా డ్రాప్ బై డ్రాప్ కావాలంటే డ్రాప్ బై డ్రాప్ వస్తుంది, లేకపోతే నార్మల్గా వాటర్ అయితే మనం దీన్ని అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి వాటర్ అయితే వచ్చేసిద్ది అనమాట. డైలీ మినిమం నాకు ఈ వాటర్ పెట్టడానికి మినిమం 2 అవర్స్ అయితే పట్టిద్దండి అసలు. చూడండి, ఇంకా ప్రతి ఒక్క ప్లాంట్కి అలా మొత్తం సెట్ చేసేసుకున్నాం అనమాట. సో ఇదేంటంటే ఇక మెయిన్ వాటర్ ట్యాంక్కి కనెక్షన్ అనమాట. నేను ఈ బ్లాక్ది వచ్చేసి ఏంటంటే మనకి ఇప్పుడు వాటర్లో వేస్ట్ అలా వస్తుంది కదా చెత్త, అదంతా ఇక్కడ ఈ బ్లాక్ దాంట్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇదన్నమాట ఈ బ్లాక్ బాక్స్ లాగా ఉంది కదా, ఇందులోకి అయితే వాటర్ మొత్తం లోపల ఒక మంచి జల్లెడలాగా ఒకటైతే ఉంటుంది కాపర్తో. నేను చూపిస్తాను అనమాట ఓపెన్ చేసి దీన్ని. సో డస్ట్ అంతా అయితే వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది. దీని మొత్తాన్ని అయితే మనం చూసారా. సో దీన్ని అయితే మనం ఎప్పటికప్పుడు అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చాలా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు, దేనికి దానికి రిమూవ్ అయిపోతుంది. సో దీన్ని మళ్ళీ సెట్ చేసేసి ఇప్పుడైతే కనెక్షన్ అయితే ఇచ్చేద్దాం మనం. సో దీనికైతే అలారం అయితే ఇప్పుడు సెట్ చేయట్లేదండి. సో నెక్స్ట్ టైం అయితే అలారం సెట్ చేస్తాము. అలారం ఇంకా రాలేదన్నమాట. యాక్చువల్లీ అలారం పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఒక బెనిఫిట్, మనం ఈవెన్ బయటికి వెళ్ళినా 2-3 డేస్ ఎక్కడికన్నా వెళ్ళినా సరే మన మిద్దె తోట ఏమైపోతుందో అన్న ఖచ్చితంగా గార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఈ ఫియర్ అయితే ఉంటుంది. గార్డెన్ వదిలి ఎక్కడికి వెళ్ళలేరు. సో వాటర్ ఎవరు పడతారు, ఎవరు లేరు కదా అనే పాయింట్ అయితే ఒకటి ఉంటుంది. దానివల్ల చాలా చాలా క్యాన్సిల్ అయిపోతుంటాయి మనం బయటికి వెళ్ళే ఇది కూడా. సో అదేం లేకుండా ఈ అలారం సెట్ చేసుకుంటే ఏంటంటే
అలారం ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఉంటాయండి. అవి కూడా ఎంతకు పెట్టాలి ఏంటి అనేది పర్ డే 3 టైమ్స్ అయితే పెట్టొచ్చనమాట. మనం సెట్ చేసుకోవచ్చు. మార్నింగు, ఆఫ్టర్‌నూన్, ఈవినింగు. ఆటోమేటిక్‌గా అలారం మనం 3 టైమ్స్ సెట్ చేసిన 3 టైమ్స్ అలారం అయితే మోగుతుంది. అండ్ ఆటోమేటిక్‌గా వాటర్ అయితే వచ్చేస్తదనమాట. సో, అదైతే ఇప్పుడు పెట్టట్లేదు. తర్వాత నేను పెట్టినప్పుడు ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాననమాట. సో, ఇప్పుడైతే ఈ కనెక్షన్స్ మొత్తం దీనికైతే ఇచ్చేస్తున్నాము. మెయిన్ వాటర్ ట్యాంక్ నుండి ఈ కనెక్షన్ అయితే దీనికైతే ఇస్తున్నామనమాట. డైరెక్ట్‌గా ఆ పైపు కూడా పెట్టొచ్చు. కానీ కొంచెం టేక్ కేర్‌గా ఉండాలి కదా అని చెప్పి లాక్ సిస్టమ్ పెట్టి మేము ఆ లాక్ సిస్టానికి ఈ ఇలా అయితే అడ్జస్ట్ చేసేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ బ్యాక్ ఉంది కదా! ఇది లాక్ సిస్టమ్ పెట్టి దానికి మెయిన్ పైప్‌ని కనెక్షన్ ఇచ్చేసి దీనికి ఈ విధంగా అయితే ఇచ్చేసామనమాట. ఏంటంటే మాకు కిడ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు అటు ఇటు వస్తూ లాగుతారు కాబట్టి సో ప్రతిసారి అది పోకుండా ఇలా లాక్ సిస్టమ్ పెట్టేసి చాలా సేఫ్టీగా అయితే పెట్టేశారనమాట మా వారు. సో, ఇదైతే మొత్తం ఫిట్ అయిపోయింది. ఇప్పుడు వాటర్ అయితే తిప్పుతున్నాము చూడండి. మీకు చూపిస్తాను మంచిగా. ఇలా మార్నింగ్ టైం వదిలేసి మొత్తం రూట్ సిస్టమ్ అంతా డ్రాప్ బై డ్రాప్ మనం మర్చిపోయినా ఏం కాదు. వన్ డే సూపర్‌గా అయితే డ్రాప్ బై డ్రాప్ పడుతూ ఉంటుంది. సాయిల్ అంతా మంచిగా నాని తడుస్తూ ఉంటది. సో, మనకు గుర్తొచ్చినప్పుడు వచ్చి ఆపుకోవచ్చనమాట. ఆహ్, మంచిగా ఉంది. అసలు ఇదైతే సిస్టమ్ నాకు చాలా బాగా నచ్చింది. అసలు రోజు అయితే మినిమమ్ 2 అవర్స్ పట్టిద్ది. చూసారు కదా! ఇది అడ్జస్టబుల్. ఇలా కొంచెం హెవీగా పెట్టేసి ఒక 1 అవర్, హాఫ్ ఎన్ అవర్ వదిలేసినా సరే, హాఫ్ ఎన్ అవర్ కూడా అవసరం లేదండి. ఒక 10 ఆర్ 15 మినిట్స్ ఇలా ఫాస్ట్‌గా పెట్టి వదిలేసాము అంటే సో, ఈజీగా మొత్తం అయిపోతాయన్నమాట ఒకేసారి. సో, మనకైతే వాటర్ సేవ్ అవుతుంది. అండ్ బేస్ కేర్‌గా ఉంటుంది మన మిద్దె తోట పైన. అండ్ మనకి టైం సేవ్ అవుతుందనమాట. సో, చాలా చాలా బాగుంది ఇదైతే. అసలు చాలా చీప్ కాస్ట్‌లో గూడా వస్తుంది ఇది. కాపోతే పెట్టే ఇన్‌స్ట్రక్షన్సే తెలిసుండాలండి. అది పేపర్‌లో చూసి మనం ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఫాలో అవ్వాలి. సో, కానీ చాలా బావుందనమాట ఈ సిస్టమ్ అయితే. చూడండి ప్రతి ఒక్క ప్లాంట్‌కి అయితే పెట్టేసామనమాట ఈ విధంగా. సో, డ్రాప్ బై ఎంత చక్కగా పడుతున్నాయో అసలు ఫియరే లేదు. ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ ఇలా పెట్టేసి 10 మినిట్స్ అంటే మినిమమ్ ఒక 10 మినిట్స్ కాదు. ఒక 15, 20 మినిట్స్ అంటే ఒక 2 మగ్స్ అలా వస్తాయి. రూట్ సిస్టమ్ అయితే మంచిగా తడుస్తది. ఇలా రోజుకి ఒక మార్నింగ్ ఒక పావుగంట, ఈవినింగ్ ఒక పావుగంట వదిలేసాము అంటే ఈజీగా అయిపోతది మంచిగా. ఇలా 2 ప్లాంట్స్ ఉన్నప్పుడు ఇలా మిడిల్‌లో పెట్టుకుంటే 2 ప్లాంట్స్ రూట్ సిస్టానికి బాగా రూట్ సిస్టమ్ తడుస్తుందనమాట. 2కి మిడిల్‌లో పెట్టుకుంటే ఇదేంటంటే చూసారా ఇలా డ్రిప్ లాగా వస్తది. దీన్ని తీసి కింద ఫిట్ చేయాలన్నమాట. సో, మీకు నేను పైన ఫిట్ చేసి చూపిస్తున్నాను. కానీ దాన్ని కింద మెయిన్ పైప్ ఉంది కదా! దానికి ఫిట్ చేయాలి. సో, ఈ విధంగా అయితే మొత్తం అయితే ఫిట్ చేసేసామండి. మొత్తం కనెక్షన్లు అయితే ఇచ్చేసామన్నమాట. ఇక్కడ ఫైనల్‌గా స్టార్ ఫ్రూటు దానికి కూడా ఇచ్చేసాము. చూసారా స్టార్ ఫ్రూట్ దానికి కూడా డ్రాప్ బై డ్రాప్ ఎలా పడుతుందో. అసలు నాకెంత నచ్చిందంటే ఇది అంత నచ్చిందనమాట అసలు. డ్రిప్ సిస్టమ్ చాలా బావుంది ఇది అసలు. నాకు నేను చూస్తున్నాను కానీ పెడదాం అనుకుంటున్నాను. ఇక అలానే పోతుంది. కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా పెట్టాలి అని ఇంక అసలేంటి కొంచెం వెదర్ కూడా డిఫరెంట్‌గా ఉంది. ఎన్ని వాటర్ పెడుతున్నా మిద్దె ఆరట్లేదనమాట. అసలు అలా మిద్దె ఆరిపోకుండా ఉంటేనే నాకు టెన్షన్ వచ్చేస్తుంది. సో, దానికోసం అని చెప్పి ఈ విధంగా అయితే మొత్తం పెట్టేసామన్నమాట. అసలు మల్బెర్రీ ప్లాంట్‌కి కూడా మొత్తం అసలు భలే ఉంది. భలే అనిపిస్తుందనమాట నాకు. చాలా చక్కగా ఉంది ఇది.
ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదా అని చెప్పి అనిపించిందనమాట. సో ఎవరైనా ఈ ప్లీజ్ మన ఈ వీడియో నచ్చినట్లయితే మీరు మిద్దె తోట ఎవరైనా స్టార్ట్ చేస్తే ఇలా చెయ్యండి. ఇంతకన్నా ఈజీ ప్రాసెస్ అయితే ఉండదన్నమాట. హ్మ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అండ్ షేర్ కూడా చేయండి. ఇంకా చాలామందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. ఈ పద్ధతి మీకు నచ్చిందా లేదా అనేది నాకు కూడా తెలుస్తుందన్నమాట. థ్యాంక్ యూ.